భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకలు అదుర్సనిపించాయి. కళాశాల యాజమాన్యం విద్యార్థులను వేదికగా సుందరంగా అలంకరించారు. కళాశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. విద్యార్థులు ఉర్రు తొలగించే పాటలకు అదిరే స్టెప్పులు వేయగా అమ్మాయిలు సాంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడి నృత్యాలు చేశారు. ఈ ఫ్రెషర్స్ డే వేడుకలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జ్ ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారిని బి సులోచన రాణి పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ దుమ్మగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు పట్టుదలతో చదివి రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడం అభినందనీయమని అన్నారు. కళాశాల పేరు ప్రతిష్టలు రానున్న తరం విద్యార్థులు కూడా కొనసాగించాలని ఆకాంక్షించారు. దుమ్మగూడెం తహసీల్దార్ అశోక్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల కృషి పట్టుదలతో తాము ఎంచుకున్న లక్ష్య సాధన కోసం కష్టపడి చదవాలని అన్నారు. విద్యార్థులకు ఫ్రెషర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన దుమ్మగూడెం కళాశాల ఏ విధంగా ఉందో టేకులపల్లి కళాశాలను కూడా అదే విధంగా తీర్చిదిద్దాలనే ప్రయత్నము మేమందరము చేస్తున్నాము. అక్కడ లెక్చరర్సే కాదు, లెక్చరర్ సంఘ అధ్యక్ష కార్యదర్శులు, అలానే ప్రిన్సిపల్ సంఘం యొక్క అధ్యక్ష కార్యదర్శులు, అన్ని కళాశాలల యొక్క లెక్చరర్స్ యొక్క స్ఫూర్తితో, వారి యొక్క సహకారంతో అది కూడా ఒక మోడల్ కాలేజీగా తీర్చిదిద్దే ప్రయత్నం అది సఫలీకృతం కావాలని మీ అందరి ఆశీస్సులు, ప్రత్యేకంగా ఇక్కడ ఊరి పెద్దల ఆశీస్సులు మాకు కావాలని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే మీ ఆశీస్సులతో ఈ కళాశాల ఎలా నడుస్తుంది అనేది ఇన్ని సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. తప్పనిసరిగా అది టేకులపల్లి అయినా మీ ఆశీస్సులు ఉంటే అక్కడ కూడా మేము సక్సెస్ అవుతాము. అందరికీ ధన్యవాదాలు సార్. సరే, మరి పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు, ఆశీస్సులు తెలియచేయమని మన డిఐఓ హెచ్ వెంకటేశ్వర గారు ప్రత్యేకంగా నన్ను పంపించారు. యాక్చువల్గా ఇద్దరము రావాలి, సార్ ఉదయమే ఫోన్ చేసి అమ్మ నేను హైదరాబాద్ వెళ్తున్నాను అన్నారు. సరే సార్, నేను మరి కాలేజీకి వెళ్తాను, ఇవాళ మరి ప్రోగ్రాము ఎలా అంటే, లేదమ్మా మీరు తప్పనిసరిగా మీరు వెళ్ళాలి, ఆశీస్సులను తెలియచేయాలి. నేను ఇద్దరము వెళ్ళకపోతే అక్కడ అందరూ బాధపడతారు, స్టాఫ్ అండ్ ప్రిన్సిపల్ మేడము. మీరు వెళ్ళి మీరు ఆశీస్సులు తెలియచేయండి, శుభాకాంక్షలు తెలియచేయండి. నేను ఆల్రెడీ పిల్లలతో ముచ్చటించానని చెప్పారు. సో మన డిఐఓ గారి తరఫున విద్యార్థులందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. స్టూడెంట్స్ అందరూ ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. మన దుమ్మగూడెం కాలేజ్ నుంచి కొండా సాయి చేశారు, మన స్టేట్ టాపర్. అతనికి జరిగింది. ప్రిన్సిపల్తో సహా హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కమిషనర్ చేతుల మీదుగా, మినిస్టర్ అప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ చేతుల మీదుగా అతను అవార్డు తీసుకోవడం జరిగింది. వచ్చిన తర్వాత కలెక్టర్ గారు నన్ను పిలిచండి, మీరు అబ్బాయిని పిలిపించండి, నేను మాట్లాడతా అన్నారు. సో సాయి తేజని, ప్రిన్సిపల్ని, లెక్చరర్స్ని తీసుకొని నేను వెళ్ళాను. మాట్లాడారు. సార్ చాలా ఇంప్రెస్ అయ్యారు. ఆ అబ్బాయి చెప్పినటువంటి సమాధానాలకు కానీ, ఆ అబ్బాయిలో ఉన్నటువంటి ఆ ఉత్సుకతని చూసి సార్ ఇంప్రెస్ అయ్యి టాపర్స్ లిస్ట్ మొత్తం ఇవ్వమన్నారండి. ఇచ్చిన తర్వాత టాప్ 10 అందరినీ పిలిపించారు. కలెక్టర్ గారు పిలిపించి కలెక్టర్ గారి ఛాంబర్లో వాళ్ళందరినీ కూర్చోపెట్టి ఆ విద్యార్థి యొక్క పేరెంట్ ఎవరైనా ఒకరు, ఆ ప్రిన్సిపల్, అలా అందరినీ ఒక 30 మందిని కూర్చోబెట్టి సార్ ప్రత్యేకంగా విద్యార్థులతో సార్ యొక్క ఐడియా షేర్ చేసుకున్నారు. వాళ్ళకి దిశానిర్దేశం చేసి వారందరికీ కూడా మంచి, అంటే వాళ్ళ ఫ్యూచర్కి ఉపయోగపడేటటువంటి ఐఐటి లేదా నీట్ మెటీరియల్ని వారికి అందజేయడం జరిగింది. ఆ ఘనత తీసుకొచ్చిన ఇది మన దుమ్మగూడెం కళాశాలకే దక్కుతుంది. సో మీకు ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాము, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము, స్కాలర్షిప్స్ ఇస్తున్నాము, ఫ్రీ వెబ్సైట్ కోచింగ్ ఇస్తున్నాము. ఈ యొక్క ఫెసిలిటీస్ అన్నిటినీ కూడా ప్రాపర్గా ఉపయోగించుకోవాలి. ఇప్పుడున్నటువంటి పిల్లల్లో నేను గమనించింది ఏంటంటే, కనీసం స్కాలర్షిప్కి కూడా అందరూ అప్లై చేయట్లేదు. ఇచ్చేటటువంటి 5,000 రూపాయల విలువ తెలియట్లేదు. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో అందరూ కూడా ఖచ్చితంగా స్కాలర్షిప్స్కి అప్లై చేయండి. ఒక సంవత్సరం కాక నెక్స్ట్ ఇయర్ కన్నా వస్తాయి, కానీ దానిని మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాము, క్లాస్లో పెట్టేసి ఇంటికి వెళ్ళిపోతున్నారు. పిల్లలు వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీ బ్యాగ్ మీరు మోయాలి. మన బ్యాగ్ మనం మోస్తేనే దాని భారం ఏంటో తెలుస్తుంది, అప్పుడే చదువుతాం. బుక్స్ అన్నీ ఇక్కడ పెట్టి ఒక నోట్బుక్ పట్టుకొని అబ్బాయిలు స్టైల్గా వెళ్ళిపోతారు. అన్ని కాలేజెస్లో అదే పరిస్థితి. మళ్ళీ రేపొద్దున అదొక్క బుక్ పట్టుకొని కాలేజీకి వస్తారు, ఇక్కడున్న బుక్స్ తీస్తారు, మళ్ళీ సాయంత్రం వెళ్ళేటప్పటికి. అట్లా కాదు, ఖచ్చితంగా మీరు హాస్టల్లో కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈరోజు తరగతిలో జరిగినటువంటి పాఠాలను కనుక మీరు కొంత రివైజ్ చేసుకుంటే ప్రోగ్రామ్ సక్సెస్ కావాలని ఉద్దేశంతో ఆ వర్షము ఇమీడియట్లీ డైవర్షన్ అయ్యి భద్రాచలం వెళ్ళిపోవడం జరిగింది. మన గురించే, ఎందుకంటే చాలా చేంజ్ వచ్చినాయి. ఎందుకంటే మీ స్ఫూర్తి గ్రామ పెద్దలు కండక్ట్ చేయడం అనేది, వాళ్ళు కూడా చాలామంది
స్కూల్స్లో కానీ కాలేజీలో ఫంక్షన్స్ సిబ్బంది అధికార సంబంధం అందరూ పేరెంట్స్ని పిలుస్తారు ఫంక్షన్ రావడానికి. కానీ ఇక్కడ గ్రామ పెద్దలే మనల్ని ఆహ్వానిస్తున్నారు. చాలా మార్నింగ్ నేను వచ్చినప్పుడు గుడ్ మార్నింగ్ అనేది గుడ్ ఆఫ్టర్నూన్ అయింది. అయినా కూడా ఇంకా వస్తూనే ఉన్నారు. అంటే ఎంత దుమ్మగూడానికి ఎంత పేరుంది, దమ్ము దుమ్ము అనేది చాలామంది అంటున్నారు. కాబట్టి ఈ దమ్ము దుమ్ముగూడెంలో పని చేయడం కూడా నేను దమ్మున్న తహసీల్దార్గా అనుకుంటున్నాను. నేను స్టార్టింగ్ ట్రైన్ అయ్యి 1.5 months అయింది. వచ్చుడుతోటే ముఖ్యంగా నాకు శుభ్రత మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది మా కార్యాలయం నుండే స్టార్ట్ చేశాము. ఎందుకంటే విండోస్ డోర్స్ ఏమి లేకుండే అక్కడి నుంచే. ఎందుకంటే మా ఆఫీసు నాకు బాగుంటాయి కానీ వేరే ఆఫీసులో నేను ఇన్స్పెక్షన్ చేయడానికి ఎలా ఉందని అడగడానికి నాదే బాగాలేనప్పుడు వేరే అడిగితే తహసీల్ ఆఫీసే బాగాలేదు కదా సార్, మీరు మమ్మల్ని అడుగుతున్నారని అంటారని ఫస్ట్ మా ఆఫీస్ నుంచి స్టార్ట్ చేసి దాదాపుగా 1 month నుంచి పూర్తి స్థాయిలో వాష్రూమ్స్ కానీ రూమ్స్ కానీ మాకున్నంత పరిధిలో చేయడం జరిగింది. తర్వాత గ్రామ లక్ష్మీనగర్ ప్రజలతో సంబంధించింది వాళ్ళ స్కూల్ తోటి సిఎస్ఐ స్కూల్ కూడా మేము పూర్తిగా దాన్ని వితిన్ 1 monthనే కుంటలా ఉండే దాన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. జోనల్ క్రీడలు అన్నగూడలు కూడా మేము పెట్టడం జరిగింది. చాలా ఎందుకంటే స్పోర్ట్స్ చదువు కన్నా ముఖ్యంగా స్పోర్ట్స్ కూడా మీరు చాలా ఇంపార్టెంటే. మీరు కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు కూడా అన్ని